తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు బిఆర్ నాయుడుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ డిమాండ్ చేశారు. శనివారం నరసన్నపేటలో పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన అనంతరం నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమల పవిత్రతను కాపాడాల్సిన ఆవశ్యకతను ఆయన నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ధర్మాన కృష్ణ చైతన్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయడంపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సంతోషం వ్యక్తం చేశారు. శనివారం పోలాకి మండలం మబగాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి రాజధాని లేకుండా చేసిందని విమర్శించారు. ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధ చేసిన గౌరవ ప్రధానమంత్రి గారికి, దానికి సంఘీభావం తెలిపి మద్దతు తెలిపినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి మూడు ముక్కల ఆట ఆడి రాజధాని లేని రాష్ట్రంగా చేసిన పాపానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈవేళ ఈ విజయం ప్రజా విజయం, రైతుల తాలూకా విజయం. మరి దీనికి కృషి చేసినటువంటి ఈ అమరావతిని దేవతల రాజధానిగా పిలువబడే ఈ అమరావతిని ఈవేళ ప్రపంచ పటంలో ఒక స్థానం కల్పించడానికి అన్ని విధాలుగా ఈవేళ కార్యక్రమాలు చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ రాష్ట్ర ప్రజానీకం ఈ తెలుగు రాష్ట్రం ఉన్నంత వరకు ఎప్పుడూ మరవలేరు. అటువంటి రాజధాని నిర్మాణానికి నడుము కట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది అమరామం అంటే దీనికి చావు లేదు. ఈ అమరావతి రాజధానికి మరి ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి దేవతల ఆశీస్సులు కలిపి దీనికి ఉంటాయి. ఈవేళ ఈ రాష్ట్రానికి ఈ అమరావతి క్యాపిటల్ అంది ఒక ప్రజా రాజధానిగా, అలాగే ఒక సెల్ఫ్ ఫైనాన్స్ రాజధానిగా అభివృద్ధి చెంది మనందరి తాలూగా ఆకాంక్షనికి అనుగుణంగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి ఆమోదం తెలిపి, మిగతా పక్షాలు కలిపి ఆమోదం తెలిపి దీన్ని చట్టబద్ధత చేయడం చాలా సంతోషకరం, ఆనందకరం. మరి ఇది చెప్పలేని అనుభూతి. ఇది మరి నిన్న అంబరాలు అంటుకున్నాయి రాష్ట్రం మొత్తం మీద. అంటే దీని తాలూ ప్రతి తెలుగువాడి, ప్రతి ఆంధ్రుడి మనసులో ఉండే భావోద్రేకం నిన్న వ్యక్తమైంది. మరి అందువలన వీటికి సంపూర్ణ సహకారం అందించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి, వివిధ పక్షాల వారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి, అందరికీ మన నియోజకవర్గం, మన నర్సన్నపేట నియోజకవర్గం ప్రజల తరపున వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాజీ సీఎం వైఎస్ జగన్ పై టీటీడీ సభ్యుడు భాను ప్రకాష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్ కు రాష్ట్రంపై ద్వేషం పెరిగిందని ఆరోపించారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులను వేధిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో గట్టి తీర్పు ఇచ్చి 11 స్థానాలకు పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కేవలం కలగానే మిగిలిపోతుందని తెలిపారు. భస్మాసుర హస్తంలా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు. నిన్న రాజ్యసభలో, లోక్సభలో అమరావతి బిల్లుకి శాశ్వతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి బిల్లుని తీసుకొని వస్తే దాన్ని ఓర్వలేక మావిగన్ అంట. ఏందయ్యా మావిగన్ను? ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? మీరు ఓటమి చెందిన తర్వాత మీ
సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఈ మావిగన్ ఏందయ్యా? ఈ మావిడాకులు, అరిటాకులు, తాటాకులు చీపురు చీసిన మీ పార్టీని మిమ్మల్ని ఊట్ చేస్తే తిరిగి మీరేదో ఆ గన్ను ఈ గన్ను అని మాట్లాడతారు. 2024లో ఓటనే గన్తో కొడితే 164 పక్షులు లేచిపోయాయి. ఓటనే ఆయుధంతో నిన్ను నీ పార్టీని పేలిస్తే 164 పెట్టెలు లేచినట్లు లేచిపోయినారు. ఆంధ్రప్రదేశ్కు ఒకటే రాజధాని, అది అమరావతి మాత్రమే. ఒకే రాజధాని ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు కృతంతాలు పన్నినా మళ్ళా వస్తారంట, చూస్తారంట. మీరు వచ్చేది లేదు, చేసేది లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఒక కళ. నిన్న మొన్న నేను చూశాను, మీ నాయకులు మాట్లాడుతున్నారు, అంబటి గారు కానీ మిగతా నాయకులంతా ఏం మాట్లాడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో వైసీపీ పార్టీ అనేది తిరిగి అధికారంలోకి వచ్చేది కళ. ఇది ఏదో మేము భారతీయ జనతా పార్టీ గారు, ఎన్డీఏ కూటమి సభ్యుడిగాను మేము మాట్లాడట్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాట్లాడుకుంటే మాటలు ఇది. నేను నిన్న తిరుపతి నుంచి ఢిల్లీకి వస్తున్న ఫ్లైట్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ నవ్వుకుంటున్నారు. బ్రహ్మానందం అని మనకు ఒక మంచి హాస్య నటుడు ఉండేవారు, వారికి వయసు రీత్యా రిటైర్ అయిపోయారు. ఆ పాత్రను మీరు పోషిస్తున్నారని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. ఒక కామెడీ యాక్టర్గా మారిపోయారు. మీరు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు చేస్తున్న చేష్టలు కానీ ప్రజలు నవ్వుకుంటున్నారు. ఆ వీడియోల్లో ఏందయ్యా గన్నేందయ్యా? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, గతంలో విశాఖపట్నం అన్నవే, కర్నూలు అన్నవే, అవన్నీ ఏమైపోయినాయి? ఒక అపరిచితుల్లా తయారైపోయావు. విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తుపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఎంపీ భరత్ ను ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలవాలని తాను సూచించానని కర్ణాటక ఎన్నికల ప్రచారంలో లోకేష్ తెలిపారు. విశాఖ ఉక్కు ఏమైపోతుందోనని తాను ఎప్పుడు భయపడేవాడినని లోకేష్ పేర్కొన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. వేదిక మీద ఉన్న పెద్దలు, నేనెప్పుడు నా మెంటర్గా భావిస్తున్న గౌరవ కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, మహారథులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మీ రుణం తీర్చుకున్నానికి వచ్చాను. ఎందుకంటే ఆనాడు ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన దొంగ కేసు పెట్టి 58 రోజులు జైల్లో బంధిస్తే సింధనూరు నుంచి రాయచూరు వరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మాకు అండగా నిలబడ్డారు, మమ్మల్ని మీరు నడిపించారు. మీకు ఒక కార్యక్రమంగా అనిపించవచ్చు, కానీ నా తల్లి భువనేశ్వరమ్మ కానివ్వండి, నాకు కానివ్వండి, బ్రహ్మణికి కానివ్వండి, దేవాంశ్ కానివ్వండి, ఆ రోజు ఒక తెలియని పరిస్థితి, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. నాన్నగారినేమో ఏకంగా రాజమండ్రి జైల్లో బంధించారు. ప్రజలు ఏమనుకుంటున్నారో ఆలోచించిన రోజు మీరు బయటకు వచ్చారు, మీరు మాకు అండగా నిలబడ్డారు. ఆ రుణం తీర్చుకునేదానికే ఈ రోజు మీ లోకేష్ మీ ముందర నిలబడ్డారు. ఆ 58 రోజులు బాబు గారిని ఎప్పుడు కలిసినా చెప్పేవాడిని, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎవరు నమ్మట్లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతదేశం మొత్తం మనతో ఉంది, ప్రత్యేకంగా తెలుగోలు మొత్తం మనతోనే ఉన్నారు, మీరు అధైర్యపడద్దని ఆనాడు చెప్పా. కేసులు పెట్టినా ఇబ్బంది పెట్టినా అనుకున్న దానికోసం మనం అహర్నిశలు పోరాడతాం. విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు, కానీ ఆయన పునాది ఎవరు కదిలించలేరు. 1984 నుంచి వలసలుగా మీరు ఇక్కడికి వచ్చారు. పుట్టింది ఆంధ్ర రాష్ట్రం అయినా కర్ణాటక మనం సొంతంగా భావించేవారు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ మీ అందరికీ కర్ణాటక సొంత తల్లి లాంటిది.
అద్భుతంగా చూసుకున్నారు. మన నినాదం ఒకటే, తెలుగోళ్ళు ఎక్కడున్నా చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అండగా నిలబడుతుంది ఆ పసుపు జెండా తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరు తెలుసు, దేవేగౌడ గారి దగ్గర నుంచి కుమారస్వామి వరకు మా కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి ఎంత అనుబంధం ఉందో. ఆనాడు యునైటెడ్ ఫ్రంట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉంటే భారతదేశ ప్రధానమంత్రిగా దేవేగౌడ గారు ఆనాడు ఉన్నారు. కరెక్ట్గా 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈరోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నెల ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువుగారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our two great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud. Sir, thank you very much for your support. You've always stood by me personally and you are a great mentor to all of us. ఇంత అద్భుతంగా మనకి అండగా నిలబడిన కుమారస్వామి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. కుమారస్వామి గారి నాయకత్వం, కుమారస్వామి గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై హింద్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని దళిత నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు సామర్లకోట మండల అధ్యక్షులు బొబ్బరాడ సత్యబాబు ఇతర దళిత నాయకులతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ గా ఉండి కూడా దళితులపై దాడులు జరుగుతున్నా స్పందించకపోవడం దారుణమని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద పెద్దాపురం నియోజకవర్గ దళిత నాయకులంతా కూడా దళిత వాయిస్ వినిపించాలనే దృక్పథంతో ఈరోజు సామలకోట మండల అధ్యక్షుడిగా బొబ్బరాడ సత్యబాబు అని నేను, అలాగనే సామలకోట పెద్దాపురం కౌన్సిలర్స్, అలాగే మా జాతి నాయకులంతా కూడా దళితుల మీద జరిగేటువంటి అరాచకాలని మరి ఎదుర్కోవాలనే దృక్పథంతో ఈరోజు దళిత వాయిస్ అనేది మనం ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మేము దళితులంతా కూడా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో దళితులకు స్వేచ్ఛ అనేది కరువై ఉంది. ఈరోజు మరి ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి మరి స్పీకర్ స్థానంలో ఉన్న అయ్యన్న పాత్రుడు గారు మరి దళితుల్ని ఎలా హింసించి కొట్టారనేది కళ్ళు కట్టినట్టు మనం అందరం చూసాం. అదేవిధంగా మరొక దళిత మహిళల్ని రోడ్డు మీద ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్నటువంటి ఆయన మరి పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ లాఠీ తీసుకుని ఒక ఆడపిల్లని కూడా చూడకుండా దళిత మహిళల మీద కూడా వివక్షణారహితంగా కొట్టడం కూడా జరిగిందండి. మరి ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఒక అరాచకమైనటువంటి ఒక పవిత్రత అయినటువంటి ఈ తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ అని డైవర్స్ పాలసీ చేస్తా ఉంది అండి. కానీ ఈ రోజు దళితుల మీద సుప్రీంకోర్టులోనూ కూడా మరి ఎస్సీ దళితులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళని కూడా మరి బీసీల నుంచి అగ్రవర్ణాల్లో కలపాలని ఒక
ఆలోచన సుప్రీంకోర్టు ఆలోచనలో కూడా అది మంచిది కాదు. ఒక RSS మరి కను సైకిల్లో కానీ, అలాగనే ఇవాళ మోడీ గారి కను సైకిల్లో కానీ ఇవన్నీ కూడా దళితుల మీద జరిగేటువంటి అరాచకాలకు అన్నిటికీ కూడా ఇటువంటి తీర్పులు ఇస్తామనేది చాలా బాధాకరమని మేము అందరం మా మనోభావాలు వ్యక్తం చేస్తా ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఇటువంటి దళితుల మీద ఈ అరాచకాలు జరిగితే మరి దళిత సోదరులంతా కూడా ఐక్యతగా రోడ్డులు ఎక్కే అవసరం ఉంటుంది. ప్రతి ఒక్కరిని కూడా ఎదుర్కొనే అవసరం మా దళిత సోదరులందరికీ ఉంటుందని మీ అందరికీ మనం చేసుకుంటా ఉన్నాం. ఖబర్దార్, మరి ఇచ్చినటువంటి రాష్ట్రంలో ఇచ్చినటువంటి హైకోర్టు తీర్పులు కానీ, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కానీ, అయ్యా దళితులేనా అండి? ఈ దళితుల మీదేనా మీ ప్రభువనాలో? ఈ దళితులేనా మీకు అంటరాని వాళ్ళు? ఈ దళితులేనా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తి ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుంది? మరి ఆర్టికల్ తెలిసినట్టు మహానుభావులు అయ్యిండు మీరు ఇటువంటి రాజ్యాంగాన్ని కూడా తొంగలో తొక్క వ్యవహారాలు చేస్తా ఉన్నారంటే ఇది చాలా ఆశాస్పదం. రాబోయే రోజుల్లో దళిత సోదరులందరూ కూడా రోడ్లెక్కి మరి మీ యొక్క ఇచ్చినటువంటి తీర్పులు ఏటి ఉన్నాయో ఆ తీర్పుల్ని తిప్పుకొట్టే ఆలోచనలో మా దళిత సోదరులందరూ ఉంటారని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం, మరి అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అయ్యన్న పాత్రుడు గారు దళితుల మీద ఇన్ని అరాచకాలు చేస్తుంటే, ఆడబిడ్డకి రక్షణగా ఉంటానని చెప్పిన మీరు ఆడపిల్లలు నడి రోడ్డు మీద పడుతుంటే మరి కళ్ళు కట్టినట్టు చూస్తాం, మరి ఎలా ఊరుకుంటున్నారని మీ కూటమి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈ రోజు మరి ఇవన్నీ కూడా మీరు కళ్ళు తెరిచి మా దళితుల పట్ల జరుగుతున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా మీరు అరికట్టి రాబోయే రోజుల్లో దళితులకు స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వకపోతే ఈ దళిత సోదరులంతా కూడా రోడ్డెక్కి మీ ప్రభుత్వాన్ని పడదోసే రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయని దళిత సోదరులంతా మేమంతా కూడా ముక్త కంఠంతో మీ ముందుకి మరి దళిత వాయిస్ అనేది వినిపించాలనే ఆలోచనతో, ఇది వాయిసే రేపొద్దున్న ఈ పునరుత్వం మళ్ళీ ముందుగా జరిగినట్లయితే ఇవన్నీ కూడా మేమందరం రోడ్లెక్కి దేనికన్నా కానీ మేము సిద్ధంగా ఉంటాం. మీ ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతాం. దళితుల పట్ల వివక్ష సిబ్బందిని మీ అందరికీ మనం చేస్తా ఉన్నామండి. ఖబర్దార్, మరి తెలుసుకోండి కూటమి ప్రభుత్వాన్ని. జై జగన్, జై జగన్, జై జగన్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మరి డప్పు కళాకారుడిని మరి చెంప మీద కొట్టడం, అతని వయసు చాలా పెద్ద అతన్ని మరి పబ్లిక్లో దళితులైన డప్పు కళాకారులు చెంప మీద కొట్టడం మరి ఎంత దారుణంగా నిలిచినది. అలాగే 60 గారు అనుచరుడు మరి ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద లాఠీ పోలీసులు అడిగి తీసుకుని మరి ఆ అమ్మాయిని కొట్టడం ఎంత దారుణమైన సంఘటనలు చేస్తున్నారు. మరి దళిత హోమ్ మినిస్టర్ అయిన అనిత గారు మరి ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది కాదు. ఏమండి, మరి ఆవిడ వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి కదా, దళితులను రక్షించాలి కదా. మరి ఆవిడ ఏమైనా ఉంటే రోజా గారి మీద, జగన్ గారి మీద సబాకులు పేలడం తప్ప మరి యొక్క లా అండ్ ఆర్డర్ని కాపాడే విషయంలో ఆవిడ విఫలమైంది. హోమ్ మినిస్టర్ గారు, దళిత హోమ్ మినిస్టర్ అయింది కూడా. మరి అక్కడ నర్సీపట్నంలో అక్కడ ఆ సంబరంలో మరి అతను కండు వేసుకుని డ్యాన్స్ వేయడం మనకి అతను చూసాం. అతను ఎవరితోని భోగమేళలతో డ్యాన్స్ వేయడం చూసాం మనం. సభాపతి అయినా ఇప్పుడు సభాపతి అయింది కూడా మరి ఒక దళిత డప్పు కళాకారుని పబ్లిక్గా దౌడ మీద కొట్టడం మరి ఎంత దారుణమైన విషయమని మేము అందరం కూడా దళితులందరూ కూడా ఖండిస్తున్నాం. ఈ యొక్క అరాచకాలు ఆపకపోతే, దళితుల మీద దాడులు ఆపకపోతే చాలా తీవ్రమైన సన్నివేశాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే కోనసీమలో పి గన్నవరంలో ఒక శవాన్ని తీసుకెళ్తుంది, దళిత శవాన్ని తీసుకెళ్తుంది. అగ్రవరంలో ఆపితే దాని మీద కూడా ఈ యొక్క జనసేన ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారు చెప్పలేకపోతున్నారు. సీదారు దాడులు చేస్తున్నారు, చెప్పలేకపోతున్నారు. అమ్మాయిని వేధించారు. అందరూ కూడా సెక్స్ రాకెట్ తయారయ్యారు అందరూ కూడా. ఇవన్నీ జరుగుతున్నా గట్టికి మరి దళితుల మీద ఇంత వివక్ష జరుగుతున్నా మరి హోమ్ మినిస్టర్ గారు, మా దళిత హోమ్ మినిస్టర్ గారు మీరు ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది. ఏమండి, దీని మీద తదుపరి చర్యలు మేము కార్యాచరణ చేస్తాం. అలాగే పద్మశ్రీ మందకృష్ణ మాదిక్ గారు చెప్పడం జరిగింది వివరంగా దళిత కైతుల కోసం. ఆ దళిత కైతుల తీర్పుని మరి కుట్ర కోణంలో చేయడం జరిగింది. మరి మందకృష్ణ గారు, మాదిక్ గారు కూడా మేము అత్యుత్తు చేతనమైంది. ఆయన అంత చక్కగా వివరించాడు, చరిత్ర తెలుసుకుని మాట్లాడాడు. ఆయన చరిత్ర జాంబవంతుడి కోసం, అలాగే అరుంధతి కోసం, ఇవన్నీ కూడా దళితుల్లో చేసిన పూర్వం నుంచి ఉన్న విషయాలన్నీ ఆయన మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా మన మోడీ గారికి మరి ఆయనకి పద్మశ్రీ ఇచ్చారు గారు, మోడీ గారికి అర్థమవుతుంది సన్నివేశం అంతా. మరి ఈ యొక్క దళితులపై దాడులు జరుగుతున్న అరికట్టకపోతే తీవ్రమైన పరిమాణం ఉంటాయని హెచ్చరిస్తున్నాను నేను కూటమి ప్రభుత్వం. ఓకే, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై జగన్, జై జగన్, జై జగన్. తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీస్తున్న చంద్రబాబు నాయుడు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధిని ప్రసాదించాలని
ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు మీడియాతో తెలిపారు. కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ఉత్తరకంచి పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ముద్రగడ గిరిబాబు నియోజకవర్గ వైసీపీ శ్రేణులతో కలిసి చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా గిరిబాబుకి స్థానిక వైసీపీ నాయకుడు నియోజకవర్గ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులు రామిశెట్టి దొరబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయం బయట ప్లకార్డులు ప్రదర్శించి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలోనే అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడుకోవడమే లక్ష్యంగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. బిఆర్ నాయుడు రాసలీలలు, అనైతిక కార్యక్రమాలు, ప్రవర్తన, వాడుతున్న భాష కారణంగా టీటీడీ అప్రతిష్ట పాలవుతుందన్నారు. ఫలితంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పద్మావతి సమేత అలుమేల్ మంగ సమేత కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా పెద్దలకి, సోషల్ మీడియా స్నేహితులకి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. ఈ రోజు ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదండి, భక్తి కోసం వచ్చాం. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి పవిత్రత కోసం వచ్చాం. ఆ పవిత్రత కాపాడవలసిన బాధ్యత ఉన్న వ్యక్తులు చేస్తున్న పనులని నిలదీయడానికి వచ్చామండి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన దేవాలయం ఏదైనా ఉంది అంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అండి. అక్కడ ప్రతి రాయి, ప్రతి గాలి, ప్రతి అడుగు కూడా వెంకటేశ్వర స్వామి నామంతో, భక్తి పరిమళంతో నిండిపోయి ఉంటుందండి. అలాంటి క్షేత్రానికి చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారు చేస్తున్న అనైతిక కార్యక్రమాలు, వారు వాడుతున్న అసభ్యకరమైన భాష, వారు తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గౌరవం దిగజార్చే విధంగా ఉంటుందండి. తిరుమల అంటే కేవలం ఒక దేవాలయం కాదండి, కోట్లాది హిందువుల మనోభావాలకి ఆత్మగౌరవం. ఎంతో మందికి అది ఒక నమ్మకం, నిలయం అండి. అది మన సంస్కృతి, అది మన సంస్కారం, అది మన సాంప్రదాయం అండి. అది అలాంటి ఒక పవిత్రమైన దేవాలయ క్షేత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాజకీయ రంగస్థలం చేసి ఒక వ్యక్తి అహంకారాన్ని వెనకాల దాక్కుని ఆ క్షేత్రాన్ని బలి చేస్తున్నారండి. అది ఒక వ్యక్తి చేస్తున్న దాడి కాదండి, అది మన యావత్ హిందువుల మీద చేస్తున్న దాడి, వెంకటేశ్వర స్వామి మీద చేస్తున్న కుట్ర. ఒక ప్రభుత్వం వెనకాల, ఒక కూటమి ప్రభుత్వం వెనకాల, ఒక పార్టీ వెనకాల, ఒక మీడియా వ్యవస్థ వెనకాల దాక్కుని బిఆర్ నాయుడు గారు చేస్తున్న రాజకీయ అరాచకం అండి ఇది. వారు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, వారు అసభ్యకరమైన మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో చెడ్డ పేరు తెస్తుందండి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉంటూ మీ పాలనలోనే ఇలాంటి దేవుణ్ణి, క్షేత్రాల్ని రాజకీయంగా దిగజారుస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారే? తిరుమల ప్రతిష్టని, ఆంధ్ర గౌరవాన్ని కూడా దెబ్బతీస్తుంటే మౌనంగా ఊరుకుంటున్నారే? ఇవన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టుగా తిరుమలలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారే? మీకు రాజకీయాల కన్నా ఇంకేది ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? పదవుల కన్నా ధర్మం ముఖ్యం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇదేనా మీ సంస్కృతి? ఇదేనా ధర్మం పట్ల ఉన్న మీకు చిత్తశుద్ధి అని అడుగుతున్నాను మిమ్మల్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రపంచంలో ఉన్న హిందువులందరి తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే, తక్షణమే టీటీడీ చైర్మన్ గా ఉన్న బిఆర్ నాయుడు గారిని తొలగించి శ్రీవారిపై నమ్మకం ఉన్న వ్యక్తిని నియమించాలని వెంటనే డిమాండ్ చేస్తున్నామండి. ఇదే మాట, ఇదే కోరికతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన పూజలు చేసి మీకు మంచి బుద్ధిని కలిగించాలని, మంచి నిర్ణయం తీసుకుంటే బుద్ధిని ఇవ్వాలని ఆ స్వామివారిని కోరుకోవడం జరిగిందండి. ఒకప్పుడు తిరుమల అంటే ప్రశాంతమైన కొండలు, ప్రశాంతమైన వాతావరణం, స్వామివారి రూపం, స్వామివారి నామం, వెంకటేశ్వర స్వామి ప్రసాదం గుర్తొచ్చేదండి. దాంతో ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంతో భక్తితో, నమ్మకంతో ప్రశాంతంగా ఉండేవారు. కానీ ఈరోజు తిరుమల పేరు చెప్తే ప్రతి ఒక్కరికి ఒక అపనమ్మకం, ఒక అసహ్యం,
ఏం జరుగుతుందో తెలియని అనుమానం పరిస్థితుల్లో ఇవాళ భక్తులందరినీ కూడా చీకట్లో పెట్టే పరిస్థితి ఇవాళ తిరుమల చైర్మన్ గారు చేస్తున్నారండి. ఇవన్నీ మారాలి అంటే వెంటనే బిఆర్ నాయుడు గారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున వందనాలు.